నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. శ్రీకృష్ణ ధ్యాన మందిర్ అశోక్ నగర్ శ్రీనివాస్ నగర్ కామారెడ్డి గారి పరం పూజపీఠాధిపతి గంగాధర్ భవ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ వేడుకలు అంగరంగ వైభవంగా పూజలు అలంకరణ అభిషేకాలు ప్రత్యేక పూజలు ప్రత్యేక ఆటపాటలతో కృష్ణాష్టమి వేడుకలు చేశారు. ఈ కార్యక్రమంలోని ఎస్ఆర్కే డిగ్రీ కాలేజ్ శ్రీ సాందీపని కాలేజ్ ఈ కార్యక్రమంలోని పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు శివాజీరావు బాలాజీ గౌడ్ ఉపేందర్ రెడ్డి భూమేష్ యాదవ్ జై కిషన్ రావు సుధాకర్ రెడ్డి మరియు సేవా సమితి శ్రీ రామ్ చంద్రరావు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ గేట్ కాడికి నారాండి అట్లా గేట్ కాడికి కనవలేవే కావు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ ధ్యాన మందిరం శ్రీనివాస్ నగర్ కాలనీలో శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం అతి వైభవంగా జరుపుకోవడానికి భక్తులందరికీ సహకరించి ఈ కార్యక్రమాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం మరియు శ్రీకృష్ణ జననం రాత్రి 12 గంటలకు మన గుజరాత్ వాళ్ళతో దాండియా కార్యక్రమం మరి భక్తి విశేష కార్యక్రమం ఆ కార్యక్రమాలు చేస్తూ భగవంతునికి ఆర్తి నైద్యము ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ పెద్దగా వందల సంఖ్యలో భగవంతునికి భక్తులు వచ్చి ఆ భగవంతుని ప్రార్థన చేసి ఆ భగవంతునికి కృపకు పాత్రలు మరియు మరుసటి రోజు 26 శ్రీకృష్ణ జన్మాష్టమి సాయంత్రం 12 గంటల రాత్రి జరిగింది. 27 నాడు 12 గంటలకు మా హారతి పూజా కార్యక్రమం చేసిన తర్వాత ఆ కార్యక్రమానికి గుర్తి వచ్చే కార్యక్రమానికి
సందీపాన్ కాలేజ్ పిల్లలు మరియు ఆర్కే కాలేజ్ పిల్లలు పెద్ద ఎత్తున వచ్చి ఆ వృత్తి కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. కాబట్టి భక్తులకు అందరికీ ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం సమకూర్చి ఆ భగవంతుడు కాపాడాలని చెప్పి కోరుతూ శ్రీ గోపాలకృష్ణ భగవానికి. నా పేరు ప్రీతి రాగుల, మన కామారెడ్డి. కృష్ణా మందిర్కి ఎప్పుడు వచ్చినా, ఈరోజు కృష్ణాష్టమి వేడుకలనే కాదు, నార్మల్గా శుక్రవారం వచ్చినా పౌర్ణమి రోజు వచ్చినా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ కృష్ణాష్టమి కాబట్టి భారీ ఎత్తున గుజరాతీ వాళ్ళు వచ్చినారు. దాండియాలు, ఆటలు, పాటలు, భజన కార్యక్రమాలు అన్నీ బాగా జరిగాయి. నైట్ 12 వరకు ఉండి నైట్ 12కి మా చిన్ని కృష్ణయ్య పుట్టిండు. ఈరోజు జుట్టి కార్యక్రమంలో సాందీపని డిగ్రీ కాలేజ్ ఇంకా ఎస్ఆర్కే వాళ్ళు పాల్గొన్నారు. చాలా బాగా జరిగింది. దండవరకు. గాంధారి మండలం చద్మల్ తండా, నెరల్ తండా గ్రామాలలో నిర్వహించిన కృష్ణాష్టమి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు అనంతరం కాయితి లంబాడా సోదరుల సాంప్రదాయ నృత్యంలో పాల్గొన్నారు. రుణమాఫీ రాని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సదాశివనగర్ రైతు వేదికలో మంగళవారం రుణమాఫీ రాని రైతుల వివరాలను సేకరిస్తున్న వ్యవసాయ అధికారులతో కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హతగల ప్రతి రైతుకు రుణమాఫీ అందే విధంగా జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ను ఆదేశించారు. రేషన్ కార్డు లేని రైతుల వివరాలు యాప్ వచ్చిన తర్వాత నమోదు చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, ఏయూ కవిత, అధికారులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల 303 మంది లబ్ధిదారులకు సుమారు 2 కోట్లపై చిలుకు రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేయడం జరిగింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 74,400, వెండి 890 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో